Vivo V29 Pro అసలు ఏముంది ఈ ఫోన్లో అందరూ DSLR రేంజ్ ఫోటోగ్రఫీ ఉంటుందని ఎందుకు చెప్తున్నారని చెప్పేసి ఈ ఫోన్ అయితే తెప్పించాను. ఇది ఎలాంటి రివ్యూ వీడియో కాదు, జస్ట్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. ఈ ఫోన్ నేను ఒక 1 డే నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ 1 డే కూడా ఎవ్రీథింగ్ నేను కెమెరా గురించే చూశాను. పర్ఫార్మెన్స్లో గేమింగ్ ఏమీ చూడలేదు. ఓన్లీ కెమెరాస్, అన్ని లైటింగ్ కండిషన్స్లో, డే లైట్లో, స్ట్రీట్ లైటింగ్లో, మాల్స్లో, నైట్ మోడ్లో ఎవ్రీథింగ్ నేను టెస్ట్ చేశాను అనమాట. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్లీ బాక్స్లో మనకు అన్ని ప్రొవైడ్ చేశారు. ఫోన్తో పాటు బ్యాక్ కేస్ ఉంటుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, టైప్ సి కేబుల్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. బాక్స్ పక్కన పెట్టేస్తే ఫోన్ చూడడానికి విధంగా ఉంది. ఫోన్ లో మనకి 2 కలర్స్ అయితే ఉంటాయి, బ్లూ అండ్ బ్లాక్ 2 కలర్స్ ఉంటాయి. మన దగ్గర ఉండేది బ్లూ కలర్ అనమాట. బ్లూని వీళ్ళు హిమాలయన్ బ్లూ అంటున్నారు. హిమాలయన్ మంచి కొండలు ఉంటాయి కదా, ఆ కొండల్లాగా ఉన్నాయి అనమాట. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే చూడడానికి బాగుంది. మొత్తం గ్లాస్ బాడీ, ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. బట్ కేస్ వేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏం లేవు. టాప్ సైడ్ మనకి ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అని ఉంది. సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. కింద మనకి సిమ్ ట్రే ఉంది. ఇందులో మీరు అట్ ఎ టైం 2 సిమ్స్ మాత్రం వాడగలరు. మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. వీళ్ళు ఇవ్వడమే 250 GB స్టోరేజ్ ఇచ్చారు కాబట్టి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఇవ్వలేదు. మెయిన్ మైక్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది, సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది. వెయిట్ బ్యాలెన్సింగ్ కూడా బాగానే చేశారు. ఇది చాలా స్లిమ్ ఉంది, ఫోన్ చాలా స్లిమ్ ఉంది అండ్ వెయిట్ కూడా 190 grams వెయిట్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. ఇది మీకు 6.78 inches 1.5K డిస్ప్లేతో వస్తుంది. AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లేలో మాత్రం నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. మెయిన్లీ 1.5K డిస్ప్లే కాబట్టి మీకు పిక్సెల్స్ అనేవి ఇంకా షార్ప్ ఉంటాయి అనమాట. మీరు నార్మల్గా మూవీస్ చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, మీకు మూవీస్ చూసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ యూట్యూబ్ ఇందులో 4K వరకు చూడొచ్చు. అండ్ ప్రైమ్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా డిస్ప్లే పరంగా మాత్రం ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. డిస్ప్లే మీరు చూడడానికి, మూవీస్ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాత్రం సింగిల్ స్పీకర్తో వస్తుంది. స్టీరియో స్పీకర్ ఈ ప్రైస్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ సింగిల్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రైస్ చెప్పలేదు కదా, ఇది మీకు 8GB RAM మోడల్, 8GB RAM 256GB మోడల్ మనకి ₹1 తక్కువ 40,000 ఉంటుంది. 12GB RAM 256GB మోడల్ ₹1 తక్కువ 43,000 ఉంటుంది. ఇది మీకు MediaTek Dimensity 8200 ప్రాసెసర్తో వస్తుంది. IQ Neo 7 ప్రాసెసర్ ఉంది కదా, మనకి 26,000-27,000 ఉంటుంది ఆ ఫోన్. దానిలో యూజ్ చేసిన ప్రాసెసర్ దీనిలో యూజ్ చేశారు. అది 25,000 లోపు దొరికే ప్రాసెసర్ని వీళ్ళు ₹40,000 ఇస్తున్నారు. కొంచెం ఆలోచించాల్సిందే. కాకపోతే ప్రాసెసర్ బ్యాడ్ అయితే కాదు, మంచి ప్రాసెసరే. మీరు డే టు డే లైఫ్ లో చేసే అన్ని పనులు బాగానే హ్యాండిల్ చేస్తుంది, గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో ప్రాబ్లం ఏం లేదు. 4600 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో ఛార్జర్ కూడా ఇచ్చుంటారు. ఇవన్నీ టెస్ట్ చేయలేదు, మెయిన్లీ కెమెరాస్ మాత్రమే అనమాట. మెయిన్ అసలు ఈ ఫోన్ తీసుకుందే నేను కెమెరాస్ టెస్ట్ చేయడం కోసం. ఇది మీకు చాలా మంది యూట్యూబర్స్ DSLR రేంజ్ ఫోటోగ్రఫీ వస్తుందని చెప్తున్నారు. అసలు నిజంగా ఎలా పాసిబుల్? DSLR అంటే మనం ఎట్ట కాదన్నా ఒక 70,000-80,000 పెడితే కానీ ఒక మంచి DSLR రాదు. అలాంటిది అంత మంచి క్వాలిటీ ఫోటోస్ దీనిలో ఎలా వస్తున్నాయి అని నేను చూద్దామని చెప్పి నేను తెప్పించాను. ఇందులో బ్యాక్ సైడ్ మనకి 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇది మీకు Sony IMX663 సెన్సార్తో వస్తుంది. చాలా బాగుంటాయి ఫోటోస్ అయితే మీకు చూపిస్తాను. అండ్ 12 MP పోర్ట్రేట్ లెన్స్ ఉంటుంది అండ్ 8 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. దాంతోపాటు ఫ్లాష్ లైట్ ఉంటుంది, ఆరా లైట్ కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఫ్రంట్ మనకి 50 MP కెమెరా ఉంటుంది పంచ్ హోల్ డిస్ప్లేలో. సో ఇవి కెమెరా సెటప్ అయితే. మెయిన్లీ బ్యాక్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే డే లైట్ కండిషన్లో బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు మాక్సిమం 0.66 వైడ్ యాంగిల్లో ఫోటోస్ తీసుకోవచ్చు. లేకపోతే 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు, 20x వరకు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. డిజిటల్ జూమ్ చేసినప్పుడు నార్మల్ డే లైట్ కండిషన్లో బాగానే వస్తున్నాయి. మరి కొంచెం లో లైటింగ్లో మాత్రం మీకు అంత డీటెయిల్స్ అయితే క్యాప్చర్ కాలేకపోతుంది. మెయిన్లీ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరాతో. అండ్ స్టెబిలైజేషన్ ఆన్ చేసుకుంటే 4K 30 FPS పడిపోద్ది. అల్ట్రా స్టెబిలైజేషన్ ఆన్ చేసుకుంటే 1080p 60 FPS పడిపోద్ది. బట్ 1080p 60 FPS అల్ట్రా స్టేబుల్ మోడ్లో చాలా మంచి క్వాలిటీ వీడియోస్ అయితే వస్తున్నాయి. అండ్ బొకే వీడియోస్ కూడా తీసుకోవచ్చు. బ్యాక్ బ్లర్ అయ్యి మీకు వీడియోస్ వస్తాయి అనమాట. అది మీకు 1080p 24 FPS పడిపోద్ది. బట్ వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. మీకు బ్యాక్ అంతా కూడా నీట్గా బ్లర్ అయిపోయి చాలా మంచి క్వాలిటీ వీడియోస్ అయితే వస్తున్నాయి. ఎస్పెషల్లీ మీరు ఏదైనా చెట్లు, ఆకులు, పూలు ఇట్లాంటి ఫోటోస్ తీసేటప్పుడు, దగ్గరికి వెళ్ళి ఫోటోస్ తీసేటప్పుడు చాలా ఒక సినిమాటిక్గా వస్తున్నాయి అనమాట. మీరు ఒక DSLR నిజంగా ఒక కెమెరా పట్టుకొని వీడియో తీస్తుంటే ఎలా వస్తాయో అంత మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి దగ్గరగా పూలు, ఆకులు తీసేటప్పుడు. అందులో మీకు మైక్రో మూవీ అని ఒక ఆప్షన్ ఉంది. మైక్రో మూవీ అంటే ఒక వ్లాగ్ లాగా వస్తుంది అనమాట. ఈ మైక్రో మూవీలోకి వెళ్ళి మీరు కొన్ని క్లిప్స్ రికార్డ్ చేసుకుంటే అదంతా ఒక సినిమాటిక్, ఒక వ్లాగ్ లాగా తయారు చేసి మీకు ఇస్తుంది అనమాట. ఇది కూడా బాగానే ఉంది, మంచి ఫీచరే. అండ్ మెయిన్లీ కెమెరాస్, ఫోటోస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరాలో ఫోటోస్ అయితే మీకు చాలా బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ ఫోటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. మెయిన్లీ అట్రాక్టింగ్ ఫీచర్ ఈ ఫోన్లో ఏంటంటే 2x పోర్ట్రేట్ ఫోటోస్. 2x పోర్ట్రేట్ ఫోటోస్ అంటే మీకు 50 mm ఫోకల్ లెంత్ వస్తుంది. అది మీకు కెమెరాస్లో ఉంటుంది కదా, 50 mm ప్రైమ్ లెన్స్ ఉంటుంది కదా. సో ఆ లెవెల్ మీకు ఫోకల్ లెంత్లో మీకు ఫోటోస్ అయితే వస్తాయి. 2x పోర్ట్రేట్ అసలు ఇది మీరు స్టార్ట్ చేశారంటే మాత్రం ఇంకా ఈ ఫోన్ వాడేంత సేపు దిగుతూనే ఉంటారు అనమాట ఫోటోలు. నిజంగా చాలా చాలా బాగున్నాయి. నేనైతే అసలు తీసుకుంటూనే ఉన్నాను ఫోటోలు అయితే చాలా బాగున్నాయి. మనం ఒక DSLRలో ఫోటో తీస్తే ఏ రేంజ్లో ఫోటోస్ వస్తాయో 80% ఆ రేంజ్లో మీకు ఈ ఫోన్లో ఫోటోస్ వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. మీరు బ్యాక్ కెమెరాతో డే లైట్లో ఫోటోస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. మీ చేతికి ఫోన్ వచ్చిందని మాత్రం
మాత్రం నాన్ స్టాప్ గంట సేపు ఫోటోలు తీసుకుంటూనే ఉంటారు. అంత బాగున్నాయి ఫోటోస్ అయితే. ఆల్మోస్ట్ ఒక DSLR రేంజ్ ఫోటోస్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. నేనే ఇదేదో వీళ్ళు ఓవర్ హైప్ చేస్తాను అనుకున్నా కానీ నిజంగా ఒక DSLR రేంజ్ ఫోటోస్ అయితే వస్తున్నాయి బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ మాల్కి వెళ్ళాను, తర్వాత కొంచెం లో లైట్ టెస్ట్ చేద్దామని. మాల్ లైటింగ్ లో మాత్రం అసలు ఇంకా చెప్పక్కర్లేదు, నిజంగా కెమెరా పట్టుకుని తిరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. మెయిన్లీ బొక్క వీడియోస్ బ్యాక్ మీకు ఏదైనా లైటింగ్స్, ఏదైనా లోగోస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా షాప్స్ లో, అవన్నీ లైటింగ్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. ప్రొఫెషనల్ DSLR కెమెరాతో తీస్తే ఎలా వస్తాయో అంత బాగా వస్తున్నాయి. అండ్ దీంతో పాటు బ్యాక్ సైడ్ మనకి మూవీ లట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఫిల్టర్స్ కాదు, ఫిల్టర్స్ వేరు, లట్స్ వేరు. ఫిల్టర్స్ అంటే మొత్తం ఇమేజ్కి ఒక ఫిల్టర్ వేసేస్తుంది. లట్స్ ఏంటంటే లేయర్స్గా స్ప్లిట్ చేస్తుంది. ఫ్రంట్ లేయర్, బ్యాక్గ్రౌండ్ లేయర్, ఇట్లా లేయర్స్గా స్ప్లిట్ చేసి ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క ఫిల్టర్ యాడ్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మీకు చూడడానికి విజువల్ అనేది చాలా బాగుంటుంది. ఈ లట్స్ కూడా మీకు బ్యాక్ కెమెరాలో చాలా లట్స్ ఇచ్చారు. వెరీ లో లైటింగ్లోకి వెళ్ళిపోతే అక్కడ మీకు ఆరో లైట్ అయితే యూజ్ అవుతుంది. ఆరో లైట్ ఏంటంటే ఇక్కడ నార్మల్గా మనం చూసిన ఆరో లైట్స్లో సింగిల్ లైట్ వస్తుంది, వైట్ లైట్ ఒకటే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు లైటింగ్ అనేది. RGB లైట్స్ కాదు, వార్మ్ టోన్ నుంచి కూల్ టోన్కి, వైట్ నుంచి ఆరెంజ్ కలర్కి, ఈ కలర్స్కి మీరు టోన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీకు ఫోటోస్ అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇది నార్మల్ ఫోటో లో లైటింగ్లో. వార్మ్ లైటింగ్ ఆన్ చేస్తే ఆరో లైట్లో, కొంచెం ఆరెంజ్ లైటింగ్ ఆన్ చేస్తే ఈ విధంగా ఫోటోస్ వస్తుంది. అండ్ వైట్ లైటింగ్ ఆన్ చేస్తే ఆరో లైట్లో ఇలా వస్తుంది అనమాట. ఆరో లైట్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నార్మల్గా ఫోటోస్ ఇస్తే ఈ విధంగా ఉంటుంది. సూపర్ నైట్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. సో నైట్ మోడ్లో ఫోటోస్ ఇస్తే కొంచెం బ్రైట్ వస్తుంది అనమాట, కొంచెం డీటెయిల్స్ అనేది ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. నైట్ మోడ్ కూడా బాగానే ఉంది. అండ్ చీకట్లో కూడా ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగా వస్తుంది పోర్ట్రేట్ షాట్స్ లో. ఎస్పెషల్లీ ఇందా చెప్పిన 2x పోర్ట్రేట్ ఫోటోస్ ఇస్తుంటే చాలా మంచి ఎడ్జ్ డిటెక్షన్ ఉంది. అండ్ బ్యాక్ కెమెరా వీడియోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఎస్పెషల్లీ బొకే వీడియోస్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ మీకు స్టెబిలైజేషన్ కూడా ఆన్ చేసుకున్నా మీకు ఎలాంటి ఇష్యూ అయితే లేదు. కాకపోతే కొంచెం నాయిస్ వస్తుంది, కొంచెం చీకటి ఉంటే నాయిస్ వస్తుంది. దీంతో పాటు వీళ్ళు ఆస్ట్రల్ ఫోటోగ్రఫీ అని ఇచ్చారు. అంటే పైన నక్షత్రాలు, ఎన్ని చంద్రులు, ఏం తీసుకోవచ్చు. అండ్ మూన్ లైట్ ఫోటోగ్రఫీ కూడా ఉంటుంది. కాకపోతే ఈ ఆస్ట్రల్ ఫోటోగ్రఫీస్ తీద్దామంటే నాకు పైన నక్షత్రాలు ఏం కనిపించలే. జస్ట్ ఫోటో తీసాను, బట్ ఏం కనిపించలేదు. ఓవరాల్ గా బ్యాక్ కెమెరా యూస్ చేసి మాత్రం చాలా మంచి ఫోటోస్, చాలా మంచి వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నాకు చేతిలో కెమెరా పట్టుకుని తిరగాలి, ఒక DSLR చేతిలో పట్టుకుని తిరగాలి అనుకుంటే మాత్రం నో డౌట్ ఈ ఫోన్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ ఫ్రంట్ మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. డైరెక్ట్ లో ఫోటోస్ బాగానే వస్తున్నాయి, పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. అండ్ దీనిలో మనకి వైడ్ యాంగిల్ ఉంటుంది, కొంచెం వైడ్ వస్తుంది అనమాట. కొంచెం వైడ్ రావడం వల్ల ఏంటంటే మీరు వ్లాగ్స్ అనేది చేసుకునేటప్పుడు వైడ్ తీసుకోవచ్చు. వైడ్ బాగానే ఉంది, కానీ మీకు స్టెబిలైజేషన్ ఉండదు. స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే వైడ్ తగ్గిపోద్ది, కొంచెం క్రాప్ వస్తుంది అనమాట. మీకు అది కూడా బాగానే ఉంది, వ్లాగ్స్ తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం వైడ్ వస్తే వ్లాగింగ్ బాగుంటుంది కాబట్టి వ్లాగింగ్ కూడా ఈ ఫోన్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ, మీకు మైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు బొకే వీడియోస్ కూడా తీసుకోవచ్చు. బ్యాక్ అంతా బ్లర్ అయ్యి మంచి క్వాలిటీ వీడియోస్ అయితే వస్తున్నాయి. నార్మల్ ఫోటోస్ కానీ, మాన్లో కూర్చొని ఫోటోస్ కానీ, బొకే ఫోటోస్ కానీ బాగానే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరాలో మీకు ఫిల్టర్స్ తో, లట్స్ చెప్పారు కదా మూవీ లట్స్, ఆ లట్స్ తో పాటు స్టైల్ అనే పేరుతో కొన్ని ఎక్స్ట్రా ఫిల్టర్స్ అయితే ఇచ్చారనమాట. ఈ స్టైల్ ఫిల్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది మీకు ఓన్లీ ఫ్రంట్ క్యామ్కి ఉన్నాయి, బ్యాక్ క్యామ్కి ఎందుకు లేవో నాకు అర్థం కాలేదు, కానీ ఓన్లీ ఫ్రంట్ క్యామ్కి ఇచ్చారు. బట్ బాగున్నాయి ఈ ఫిల్టర్స్ కూడా. అండ్ లో లైటింగ్ లోకి వెళ్ళిపోతే లో లైటింగ్ లో కూడా ఫోటోస్ బాగానే వస్తున్నాయి. కాకపోతే కొంచెం నాయిస్, కొంచెం సాఫ్ట్ అయిపోతుంది ఫేస్ అయితే. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. అండ్ మెయిన్ వీడియో కూడా బాగుంది. అండ్ బొకే వీడియో ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంది. అంతా బాగానే ఉంది, కానీ మెయిన్లీ ఫోన్ అట్రాక్షన్ ఏంటంటే మాత్రం ఆ 50mm ఫోకల్ లెంత్ లో మీరు బ్యాక్ పోర్ట్రేట్ ఫోటోస్ తీసుకోవడమే. చాలా బాగున్నాయి నిజంగా. మీరు ఎన్ని తీసుకున్నా మీకు ఇంకా ఆస్తి తీరదు అనమాట, అని తీసుకుంటూనే ఉంటారు. నిజంగా ఒక DSLR చేతిలో పట్టుకుని తిరుగుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా నా మెయిన్ ప్రియారిటీ కెమెరాసే. నేను బ్లాగ్స్ చేసుకుంటాను, లేకపోతే ఎక్కువ ఫోటోస్ దిగుతుంటాను. ఖచ్చితంగా నాకు ఒక మంచి ఫోన్ కావాలి. ఎందుకంటే ఇది మీకు ఆఫ్లైన్కి వెళ్ళినా కూడా మనకి ఎక్కువ చూపించే ఫోన్ ఇదే అనమాట. Vivo V29 Pro. ఒక 40,000 లోపు ఒక ఫోన్ కావాలంటే మీకు ఫస్ట్ చూపించే ఫోన్ ఇదే. యాక్చువల్లీ ఈ ఫోన్ మనకి ఇచ్చింది కూడా బీన్యూ స్టోర్ వాళ్ళనమాట. మీకు బీన్యూ స్టోర్స్కి వెళ్తే ఈ ఫోన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. Vivo V29 Pro రెండు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎక్కడికైనా మీ దగ్గరలో ఉండే బీన్యూ స్టోర్కి వెళ్ళొచ్చు. అక్కడ మీకు ఆఫర్స్ కూడా ఉంటాయి. సో యాక్చువల్లీ ఈ ఆన్లైన్ ప్రైస్ కన్నా మీరు చాలా తక్కువ ప్రైస్కి మీకు బీన్యూ స్టోర్లో దొరుకుతుంది. ఫోన్ వాళ్ళు ఇచ్చారంతే, కానీ నాకు అనిపించింది చెప్పాను ఈ వీడియోలో అంతా కూడా. స్పాన్సర్ వీడియో, పెయిడ్ వీడియో అనుకోబాకండి. ఇదంతా జెన్యూన్ వీడియోనే. జస్ట్ వీళ్ళు మనకు ఫోన్ ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. మెయిన్ నాకు బ్యాటరీ, ప్రాసెసర్ ఇవన్నీ మ్యాటర్ కాదు. మెయిన్ కెమెరాస్ బాగుండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఫోటోస్ బాగా దిగాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. 40,000 రూపాయలకి వర్త్ అనమాట ఖచ్చితంగా. అసలు నేను ఇప్పటి వరకు ఎప్పుడు Vivo ఫోన్స్ సజెస్ట్ చేయాలి, నా లైఫ్లో ఎప్పుడు సజెస్ట్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం చెప్తున్నాను, కెమెరాస్ కోసం అయితే ఈ Vivo V29 Pro తీసుకోవచ్చు. 40,000 రూపాయలకి వర్త్ అనమాట ఖచ్చితంగా. ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై.